హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 53. మీ జీవితానికి ఒక లైన్ వేసుకోండి. కష్టాలు ఎప్పటి వరకు ఉంటాయి అంటే 40 సంవత్సరాల వరకు. ఆ తర్వాత అలవాటైపోతాయి. జోక్ బాగుంది కదూ. ఇప్పుడు మీకున్న వయసుకి ఒక లైన్ గీయండి. ఇక్కడ నుండి మీ జీవితమంతా సుఖమయంగా, ఆనందమయంగా ఉండడానికి మీరేం చేయాలో నిర్ణయం తీసుకోండి. అది ఉన్నంతంగా సకల సంపాదలతో కూడి ఉండడానికి మీరు చేసే ప్రయత్నం. ఇప్పటి వరకు ఈ ఆలోచన మీకు రాలేదు. ఉన్న జీవితంలో సర్దుకుపోవడం అలవాటుగా మార్చుకోవడం వల్ల కొత్తగా ఆలోచించలేకపోయారు. మన సబ్జెక్ట్కి వచ్చాక చాలామంది తమ జీవితంలో గొప్ప మార్పుని సంతరించుకున్నారు. మీరు ప్రయత్నం చేయండి. మీరు ప్రయత్నించండి. మెల్లిమెల్లిగా మార్పు చెందడానికి అడుగులు వేయండి. ఒకే ఒక్కసారి మార్పు రావడం అనేది వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అభ్యాసనములో మీరు ఏదైనా మీ మనసుకు పట్టించవచ్చు. ఒకసారి డబ్బు సంపద మీ మనస్సు స్వీకరించిందంటే చిన్నప్పటికి పందెంలా జీవితాంతం వదిలిపెట్టారు. దానికి తోడు మీరు శరీరంలోని ప్రతి క్షణం ఉన్నతత్వానికి అలవాటు పడేట్టు తీర్చిదిద్దండి. ఇక మనసు శరీరం ఏకమైనప్పుడు సంపద మీకు తోడవుతుంది. ఈ సంపదతో ఐశ్వర్యాన్ని సృష్టించండి. వీటికి సరిపడ డబ్బు ధనంటద అదే వచ్చి చేరుతుంది. మీరు సంపద పరులు కావచ్చు అనే విషయాన్ని నిరంతరం పట్టి ఉంచండి. మీరు ఇచ్చేవారుగా తయారవుతారు. ఎక్కడ కూడా మీ దగ్గర లేదా మీకు కొన్ని సమస్య వచ్చినప్పుడు, డబ్బు సమస్య కావచ్చు, ఇంకేదైనా మీ అనారోగ్య సమస్య కావచ్చు, ఇలాంటి కొన్ని నెగటివ్ వచ్చినప్పుడు తట్టుకునే శక్తి నీకు ఉండాలి. నువ్వు ఎంతవరకు ఈజీగా తీసుకుంటావో నువ్వు అంతవరకు సహాయం చేస్తుంది విశ్వం. మీరు డబ్బుగా ఒక సమస్య వచ్చినప్పుడు లేదా మీ జీవితం మార్చుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ చేయాల్సింది ఒకటే. సింపుల్గా ఈ సబ్జెక్ట్లో రండి, మీకు అన్ని అనుభవం అవుతాయి. చాలామంది చెప్తే ఉంటారు అందరూ ఒకే తీరు ఉండరని. కానీ ఒక్కసారి దీంట్లో ఈ ఫీల్డ్లో ఎక్కిన తర్వాత మీకు అర్థమవుతుంది. విశ్వాన్ని ఒకసారి నమ్ముకోండి. విశ్వం అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం. అన్నిటికన్నా పెద్దది విశ్వమే. అర్థమయ్యిందా? ఒక నెగటివ్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది నీకు తెలిసి ఉండాలి. అది తెలుసుకోవడం నీకు అర్థం కాకపోతే ఈ సబ్జెక్ట్లో రండి, అర్థమవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్.